మనము ప్రతి మానవుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనకు ఉండే కాలాలు మూడే. అవునా? మూడైనా ఇంకేమైనా ఉన్నాయా? చెప్పాలి, పెద్దగా చెప్పాలి. నాకు తెలియదు కాబట్టి అప్పుడప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటా, కొద్దిగా నాకు జ్ఞానం ఇవ్వండి. 3 కాలాలు. ఈ 3 కాలాల్లో మనకి 3 అవయవాలు ఉన్నాయి. 3 అవయవాలు క్లీన్ చేసుకోవాలి. ముందు ఈ 3 అవయవాలు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో కొద్దిగా వివరిస్తాను, మీరు వినండి. ఆ తర్వాత ఈ 3 కానీ మీరు చేయగలిగితే 3 కాలాల్లో వచ్చే జబ్బులు అయినా సరే నియంత్రించే శక్తి మీకు వస్తుంది. మీ దగ్గరికి ఏ జబ్బు కూడా రాదు. మొట్టమొదటిది పెద్దపేగు, రెండోది కిడ్నీ, మూడోది ఊపిరితిత్తు. ఈ 3 మీరు క్లీన్ చేసుకోగలిగితే సంవత్సరంలో పెద్దపేగు 2 సార్లు, కిడ్నీలో ఒకసారి, ఊపిరితిత్తులో ఒకసారి, ఈ 3 కూడా మీరు క్లీన్ చేసుకోవాలి. పెద్దపేగు ఎలా క్లీన్ చేసుకోవాలి? విరోచనానికి వేసుకొని క్లీన్ చేసుకోవాలి. పెద్దల కాలంలో మనం చూసినట్లయితే ఆవుదం దాపించేవారు. పెద్దవాళ్ళు తెలుసండి మీకు? ఇక్కడ ఉన్నారు. ఆవుదం దాపించేసి బలవంతాన్ని కొట్టుకు లాక్కెళ్ళి తాపించేవాళ్ళు. ఈరోజు ఎవరు ఎట్టలేదు ఆ మాట, అంతా మారిపోయింది. రైస్ వాటర్ కూడా పోయినట్లేదు డాక్టర్ చిన్నపిల్లలకి. అప్పుడు 3 నెలలకు ఒకసారి అవసరం దాపించేవారు కాబట్టి ఎప్పుడు శుభ్రం అవుతూ ఉండేది. కానీ అప్పుడు తిండి వేరు, ఇప్పుడు తిండి వేరు. అప్పుడు దప్పుడు బియ్యం బాగా గట్టిగా ఉండేది, నలిగితేనే లోనికి వెళ్ళేది. ఇప్పుడు ఈ బుక్క నుంచి ఈ బుక్కకి గుడక్కని మింగేస్తున్నాం, జర్రం దాటిపోద్ది అన్నమాట. అంత పొట్ట మీద బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి కొండలో బాగా తయారవుతుంది. అర్థమైందా? కొండలో బాగా తయారవుతుంది ఇప్పుడు అన్నీ. ఎందుకని? లోనకి వెళ్ళిపోయిన తర్వాత సరైనటువంటి ఆహారం మనం లేదు కాబట్టి, ఏల తప్పి మనం తింటూ ఉన్నాం కాబట్టి, ఏలంటే సూర్యుడు ఉదయించే కొద్ది అస్తమించే లోపు తిండి కార్యక్రమం అయిపోవాలి. తింటున్నారు ఎవరన్నా? తినేవాళ్ళు ఉంటే చేసి చెప్పండి, వాళ్ళకి ఒక నమస్కారం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఎందుకంటే మన ఆయుర్వేద పరంగా సూర్యుడు ఉదయించే కొద్ది అస్తమించే లోపు మన తిండి కార్యక్రమం అయిపోవాలి. అప్పుడే అగ్ని ఉంటుంది కాబట్టి చక్కగా జీర్ణమవుతుంది. ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి విరోచనానికి వేసుకొని క్లీన్ చేసుకోవాలని చెప్పాను. అది ఆ విధంగా మోషన్స్కి వేసుకొని క్లీన్ చేసుకోవాలి. నేను తయారు చేసి ఇస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ కూడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తర్వాత నా పాంప్లెట్ పంపిస్తాను మీకు. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఉచితంగా మోషన్ కావడానికి ఫ్రీగా 3 రోజులకి నేను ఉచితంగా మీకు ఇస్తాను. ఇక్కడ కాదు, నేను వస్తే ప్రతి గురువారం వస్తాను. విజయవాడకి ఫోన్ చేసి రండి, ఇస్తాను. అట్లాగే కిడ్నీలు ఎలా క్లీన్ చేసుకోవాలి అది మీకు చెప్తాను. టీ తాగుతున్నారు ఎవరైనా ఇంట్లో? టీలు ఇద్దరు తాగుతున్నారు అంతేనా? ఎవరు తేలి తప్పలేదు. కానీ టీలు తాగకూడదు. యాక్చువల్గా నేను ఆ టీ పొడితోనే మీ కిడ్నీలు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. తాజ్మహల్ కానీ 3 రోజులు కానీ ఈ టీ పొడి తీసుకొని 1 గ్లాసు నీళ్ళల్లో 1 స్పూను వేసేసి సగం గ్లాసు వచ్చేదాకా కాసి ఆ వేడి మీద వడగట్టుకొని అదే వేడి మీద మళ్ళీ చల్లనీళ్ళు పోయాలి. మళ్ళీ గ్లాస్ అవుతుంది. 150 ml ఉండాలి. ప్రతిరోజు మోషన్స్ చేసుకున్న తర్వాత 2వ రోజు నుంచి ప్రతిరోజు 15 రోజులు ఈ టీ కషాయం తాగుతూ ఉంటే కిడ్నీలు క్లీన్ అవుతాయి. కిడ్నీలు క్లీన్ అయినాయి అంటే మీలో ఉన్న రక్తము శుభ్రం అవుతుంది. ఆ రక్తం శుభ్రమైంది అని అంటే మీ యొక్క అవయవాలన్నీ కూడా జీవశక్తిని తీసుకెళ్లే శక్తిని పెంచుకుంటుంది. అప్పుడు ఏ అవయవం కూడా మీకు ఇబ్బంది కలిగించలేదు. అట్లాగే ఊపిరితిత్తులు ఎలా క్లీన్ చేసుకోవాలి సింపుల్గా చెప్తున్నాను, టైం లేదు కాబట్టి. తేనె 1 స్పూను, ఈ కొట్టులో పనికిరావండి, స్వచ్ఛమైనటువంటి తేనె కావాలి. తేనె 1 స్పూను, నీళ్లు 1 స్పూను. ఈ 2 ఎప్పుడైతే
అదొచ్చుకొని తీసుకొని రెండు మిక్స్ చేసి బాగా కలిసిపోయేటట్టు తిప్పాలి. రెండు కలిసిపోయిన తర్వాత నాకేసేది. అట్లా 21 రోజు మీరు ఆ విధంగా తీసుకుంటే మీ యొక్క ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా ఎవరైతే సంవత్సరానికి ఒకసారి చేస్తారో వారికి ఎటువంటి జబ్బు మీ దగ్గరికి రాదు. గ్యారెంటీగా రాసిస్తాను.